షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. మీరు విష్ణు సభలోకి ఎందుకు రాగలిగారు? మీకు శరీరమున్నా మీరు అయోనిజలుగా పరిగణింపబడ్డారు. అసలు మీరు యోని సంభవులు కారు అన్నారు శాస్త్రంలో. ఇది కదూ మీ అహంకారం. అందుకు కదూ విష్ణు సభకు వచ్చి కూర్చున్నారు. వచ్చి కూర్చున్న వాళ్ళు సభా మర్యాద ఉల్లంఘించారు కదూ. అసలు ఇటువంటి సభలలోకి రావడానికి అర్హత లేని శరీరంలోకి మిమ్మల్ని పంపిస్తారు. కాబట్టి మీరు మర్త్యలోకంలోకి వెళ్ళండి అన్నారు. మర్త్యలోకానికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే పుచ్చుకున్న శరీరాన్ని వదిలిపెట్టాలి. మర్త్యలోకము అంటే మృత్యువుని పొందుతారు. కాబట్టి ఆ శరీరాలతో ఉత్తమ లోక ప్రవేశాలు ఉండవు, సాధారణంగా ఉండవు. ఎవరో ఉంటారు మహానుభావులు, ఏదో దిలీపుడు లాంటి వాళ్ళు వెళ్ళారంటే కారణం వశిష్ఠ మహర్షి తన కమండలంలో ఉన్న జలాల్ని తీసి దిలీప మహర్షి యొక్క రథం మీద జల్లాడు. అందుకని అంతరిక్షంలో ప్రయాణం చేసి ఇంద్రసభలోకి ప్రవేశిస్తుండేది తప్ప అన్ని రథాలు అలా పెడతాయి, అందరూ పెడతారంటే సాధ్యం కాదు. అర్జునుడికి ఇంద్రుడు అనుగ్రహించాడు, వెళ్ళాడు. అందరూ వెళ్ళరు అలాగా. కాబట్టి మీరు మర్త్యలోకంలోకి వెళ్ళిపోండి అన్నాడు. ఈ మాట అనగానే వాళ్ళ ముగ్గురికి వాళ్ళు చేసిన తప్పు జ్ఞాపకానికి వచ్చింది. వాళ్ళు చేసిన తప్పని మీరు అనుకోకూడదు. అది వాళ్ళు చేసే తప్పు కాదు, వాళ్ళ స్థాయి కాదు. అది శివమాయ. ఎందుకు శివమాయ? ఇప్పుడు విందురు కానీ ఇప్పుడు వాళ్ళు ముగ్గురు అన్నారు, మేము మర్త్యలోకంలోకి వెళ్ళిపోవడానికి అభ్యంతరం లేదు, తప్పు చేశాం కాబట్టి వెళ్ళిపోతాం, కానీ మేము ధన్యత పొందడానికి మార్గం చెప్పన్నారు. వెంటనే సనత్కుమారుల వారు కళ్ళు మూసుకుని, ఇత పూర్వం పరమశివుడు తనకిచ్చిన వరం ఉంది, అది నిజం కావాలి. అందుకని ఆయన అన్నాడు, నువ్వు మొట్టమొదటి పిల్ల ఎవరుందో ఆ మేనకాదేవి హిమవంతునికి భార్యగా వెడుతుంది. హిమవంతునికి భార్యగా వెళ్ళి శరీరం విడిచిపెట్టేసినటువంటి సతీదేవిని తన కుమార్తెగా పార్వతీదేవిగా పొందుతుంది. పార్వతీదేవిని కుమార్తెగా పొందినటువంటి కారణం చేత ఒకానొక సమయంలో కైలాసాన్ని చేరిపోతుంది. అందుకని ఆమె అక్కడతో ధన్యత పొందేస్తుంది. ఇక రెండవ పిల్ల ధన్యాదేవి జనక మహారాజు గారికి భార్య అవుతుంది. అయిన కారణం చేత సీతమ్మకి తల్లి అనిపించుకుంటుంది. సీతమ్మని కన్యాదానం చేస్తుంది. సీతమ్మని రామచంద్ర ప్రభువుకి కన్యాదానం చేయడంలో జనకుడి చేతిలో నీళ్లు పోసింది కాబట్టి వైకుంఠ ప్రాప్తిని పొందుతుంది. మూడవదైనటువంటి కళావతి వృషభానుడు అనబడేటటువంటి వైశ్యుడి కడుపున కుమార్తెగా పుడుతుంది. పుట్టి ఆమె కృష్ణ భగవానుడికి ఇల్లాలై రాధా అన్న పేరుతో గోలోక విహారిణి అయి గోలోకానికి ఆధిపత్యాన్ని వహిస్తుంది. ముగ్గురు మళ్ళీ ఉన్నత గతులు పొందేస్తారు. ఇప్పుడు పెద్ద పిల్ల అయినటువంటి మేనకాదేవి అదే పేరుతో మళ్ళీ భూమండలం మీదకి వచ్చి హిమవంతునకు భార్య అయింది. ఇప్పుడు పార్వతీదేవిగా ఆవిడ ఎందుకు పుట్టాలి మేనకాదేవి కడుపున? అంటే ఆవిడ ఈ లోకాలకన్నిటికీ తల్లినని, పరమశివుని యొక్క ఇల్లాలినని, తాను మహాపతివ్రతనని సతీదేవి అన్న నామంతో నిరూపణం చేసుకుంది ఒకప్పుడు. ఆమె అసలు పుట్టింది దాక్షాయణి అన్న పేరుతో. దక్ష ప్రజాపతికి కుమార్తెగా వచ్చింది. దక్షుడు తపస్సు చేస్తే, అమ్మా నువ్వు నాకు కూతురుగా రా అమ్మా అన్నాడు. వస్తానయ్యా అంది. ఆదిశక్తి ఆయన కడుపున కూతురుగా వచ్చింది. ఇప్పుడు కూతురుగా వచ్చినటువంటి దాక్షాయణిని నా కుమార్తె అని సంతోషంగా చూడడం మానేసి, ఆవిడికి ఏది చేస్తే మనసుకి ఖేదం కలుగుతుందో ఆ పని చేశాడు. మీరు ఎప్పుడూ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, లోకంలో అందరూ సంతోషంగా ఉండడము అన్న మాట వెనక అర్థం ఏముంటుంది అంటే అందరూ శక్తియుతులై ఉండడము అన్నమాట. శక్తియుతులై ఉండడము అన్న మాట ఎందు పరిపూర్ణత్వం ఉండదు. ఆ శక్తి దేని కొరకు వెచ్చింపబడాలో దాని కొరకు వెచ్చింపబడడం, వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళడం అని గుర్తు. నా ఒంట్లో ఓపిక ఉంటే సరిపోదు. ఒంట్లో ఉన్న ఓపిక ఈశ్వరారాధనకి పనికి రావాలి. ఒంట్లో ఉన్న ఓపిక ధర్మంగా బ్రతకడానికి పనికి రావాలి. అది శక్తి యొక్క అనుగ్రహం అంటారు. ఇప్పుడు అమ్మవారు ఆగ్రహిస్తుంది. అమ్మవారు ఎందుకు ఆగ్రహానికి లోనవుతుంది? ఒకే ఒక్క కారణానికి ఆవిడ ఆగ్రహిస్తుంది. అమ్మకి కోపం ఏమిటండి? ఆవిడికి కోపం ఉండదు. అందుకే లలితా సహస్రనామంలో ఎన్ని నామాలైనా చెప్పి వ్యాసుల వారు ఒక నామం దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మవారు చేస్తుందని చెప్పాల. ఇన్ని అమ్మవారు చేస్తుందని, ఒకటి మాత్రం ఆవిడ చేస్తుందని చెప్పకుండా చూస్తుందని చెప్పారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.